వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈ రోజు కోడిగుడ్ల పులుసు మనం చేసుకుందాం. నా స్టైల్లో కోడిగుడ్ల పులుసు. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, టొమాటోలు, ఒక 2 ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు కావాలి. ముందుగా స్టవ్ మీద ఒక బాండె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 జీడిపప్పులు ఇవన్నీ వేసి కొద్దిగా ఇలాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ వీటిని మొత్తాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని వద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడినాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసేసుకున్నాం. వేయించుకున్నాం. చూడండి, మిక్సీ మెత్తగా పేస్ట్ పట్టేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయేమో ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలన్నింటినీ వేయించుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు వేసి బాగా కలుపుకున్నాం. జ్యూస్ పచ్చి కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసేసుకున్నాం. కలిపేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. స్టవ్ మీద చిన్న బాండె పెట్టుకొని కోడిగుడ్లు అయితే వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఈ ఎగ్ పులుసులో వేసేసుకొని బాగా వేగినాక వాటర్ పోసుకుందాం. ఒకసారి పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకుందాము. ఇట్లయితే గ్రేవీ బాగుంటుంది. చపాతీకి, రోటీకి, కలర్ రైస్లోకి, వైట్ రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది కొద్దిగా మగ్గినాక వాటర్ పోస్తాం. దీంట్లోకి రుచికి తగినంత కారం, ధనియాల పొడి వేసి కలిపేసుకుందాం. కొద్దిగా కొబ్బరి పొడి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. మన గ్రేవీ ఎంత కావాలో అంతా చూసి పోసుకోండి. చెక్కట్లో ఉన్నంత చింతపండు రసం పోసుకోండి, బాగుంటుంది. వేసుకుంటే చూడండి, కొద్దిగానే వేసాను. చూడండి, ఇప్పుడు బాగా మరుగుతుంది కర్రీ. మరుగుతున్న దాంట్లో మనము ఇంతకుముందు ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ను వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. అంతే, కొత్తిమీర చల్లి చేసుకుంటే గుమ్మగుమ్మలాడే నా స్టైల్ ఎగ్ పులుసు రెడీ. ఇది చపాతీకి, రోటీకి, జొన్న రొట్టెలకి, కలర్ రైస్లోకి, వైట్ రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అది కూడా గరం మసాలా కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో కసూరి మేతి కొద్దిగా చల్లేసుకొని దించేసుకుంటే కోడిగుడ్ల పులుసు రెడీ. ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదండి. చూడండి, ఎంతో అద్భుతమైన గుమ్మగుమ్మలాడే కోడిగుడ్ల పులుసు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్.